కెమిస్ట్రీకి సంబంధించి మీకు జరిగింది ఆ ఒకటేను. దాని నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఇదే జరుగుతుంది ప్రజెంట్. సో ఇంజనీరింగ్ కెమిస్ట్రీ లెవెల్లో మీకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటామిక్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ చాప్టర్ అనమాట. అదే పాలిటెక్నిక్లోకి వచ్చేసరికి ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ అని చెప్పి మీకు రెండు కాన్సెప్ట్లుగా ఉంటుంది. అటామిక్ స్ట్రక్చర్ ఒకటి, కెమికల్ బాండింగ్ ఒకటి, రెండు చాప్టర్లుగా ఉంటాయి. సో ఈ రెండు చాప్టర్స్ మీద అంటే ఐ మీన్ ఫండమెంటల్స్ ఫస్ట్ యూనిట్ మీద మీకు టోటల్గా వచ్చేటువంటి మార్క్స్ ఎన్ని అంటే 21 మార్క్స్ వస్తాయండి. 21 మార్క్స్ గతంలో కూడా మీకు చెప్పాను మార్క్స్ వెయిటేజ్ అనేది. సో ఈరోజు క్లాస్లో మనం చెప్పేటువంటి సిలబస్లో అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఈరోజు మొత్తం ఈ 1 అవర్లో మనకు కవర్ అయ్యేది ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క బిట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్వి అంటే కాన్సెప్ట్ అనేది నేను మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. అటామిక్ స్ట్రక్చర్ నుండి ఈసెట్లో 3 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అసలు మీకు అటామిక్ స్ట్రక్చర్ గురించి ముందు కొంత తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, ప్రోటాన్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, జేజే థామ్సన్, డాల్టన్ థియరీ, ఇలా డిఫరెంట్ థియరీస్ అన్నీ ఉన్నాయి. కానీ మనకి పురాణాల్లో కూడా కశ్యప మహాముని అని చెప్పి ఆయన ఎప్పుడో 2000 ఇయర్స్ బ్యాక్కే మనకి వాటిని ఐడెంటిఫై చేశారు. ఓకే, కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేయలేము. 2005 ఇయర్స్ కంటే అంటే డాల్టన్స్ కంటే ముందే కూడా వాళ్ళు డిస్కవర్ చేశారనమాట. ఏంటి అంటే అసలు ఈ విశ్వం ఎలా అంటే యూనివర్స్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది. ఎందుకు అంటే యూనివర్స్ అనేది మీకు కాంబినేషన్ ఆఫ్ అన్ని ఆటమ్స్ అన్నమాట, అన్ని మాలిక్యూల్స్, డిఫరెంట్ మ్యాటర్స్. అంటే మనం మనుషులు ఉన్నాము, యానిమల్స్ ఉన్నాయి, లేదంటే బిల్డింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, లేదంటే డిఫరెంట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయి, నెక్స్ట్ డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి, అలానే రివర్స్ ఉంటాయి, ఓషన్స్ ఉంటాయి, అలా ఎర్త్ ల్యాండ్ ఉంటుంది. ఇవన్నీ కలిపే యూనివర్స్గా ట్రీట్ చేస్తారు. సో దాంట్లో ప్రతి ఒక్కటి కూడా మనకి మ్యాటర్ కిందే ట్రీట్ చేస్తారు. ఎవ్రీథింగ్ హ్యావింగ్ సమ్ యూనిట్ ఆఫ్ మాస్, కొంత మాస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి యాటమ్ గానే ఐ మీన్ మ్యాటర్ గానే ట్రీట్ చేస్తారనమాట. సో ఈ చాప్టర్లో ఏంటి అంటే అసలు మేజర్గా 10th క్లాస్ వరకు చూసినటువంటి మీరు రెగ్యులర్గా కొన్ని గ్యాసెస్ చూసుంటారు, లేదా కొన్ని ఎలిమెంట్స్ చూసుంటారు. ఆక్సిజన్ అవ్వచ్చు, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే కార్బన్, నెక్స్ట్ ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ని వాటి యొక్క పార్ట్ ఆర్బిటాల్స్ లాగా ఎలా తిరుగుతాయి, అసలు యాటంలో ఎన్ని యాటంలో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి, అవి మొత్తం కూడా ఇక్కడ స్టడీ చేస్తాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి అసలు యాటమ్ అంటే ఏంటి. యాటమ్ అంటే ఏంటంటే యాటమ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. Atom is the smallest unit of an element that is mainly composed of three elementary particles. Three elementary particles. అంటే సపోజ్ ఇది ఒక బాడీ ఇలా ఉంది అనుకోండి. ఈ బాడీ అనేది దీంట్లో కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. ఇలా క్లోజ్డ్ ప్యాక్డ్ మాలిక్యూల్స్ అవ్వచ్చు, లేదంటే కొంత డిస్టెన్స్లో ఇది సాలిడ్ అయితే ఇందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ కానీ ఇందులో ఉన్నటువంటి ఆటమ్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా బాండ్ అయ్యి ఉంటాయి. అదే లిక్విడ్స్కి వచ్చేసరికి కొంత గ్యాప్ అనేది ఉంటుంది. ఓకే, ఇలా గ్యాప్ అనేది ఉంటుంది. ఇది ఒక బాడీగా ట్రీట్ చేసినట్లయితే లిక్విడ్స్కి అయితే కొంత గ్యాప్ ఉంటుంది. అదే మీకు గ్యాసెస్కి వచ్చేసరికి స్పేస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆర్ యాటమ్స్ ఆర్ వెరీ హై. ఇక్కడ ఒక యాటమ్ ఉంటే ఇక్కడ ఒక యాటమ్ ఉంటుంది. ఓకే, సో అసలు స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే మీరు చెప్పినటువంటి ఈ యొక్క హైడ్రోజన్, ఆక్సిజన్, వీటన్నిటిని కూడా ఎలిమెంట్స్ అని అంటారు. ఆ ఎలిమెంట్ యొక్క స్మాలెస్ట్ వెరీ స్మాల్ పార్టికల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆటమ్. The definition of the atom is, this is the definition: the atom is the smallest unit of an element that is mainly composed of three elementary particles. అందులో 3 elementary particles ఉంటాయి. అవి ఏంటి అంటే మేజర్గా ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ఈ మూడు ఉంటాయండి. ప్రతి ఒక్క యాటంలోనూ కూడా ఈ 3 ఐటమ్స్ ఉంటాయి. అయితే సపోజ్ ఇది ఒక యాటమ్గా ట్రీట్ చేసినట్లయితే
దీంట్లో సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో, సెంటర్ పార్ట్, ఆ సెంటర్ పార్ట్ని ఏమంటారు అంటే న్యూక్లియస్ అంటారు. సెంటర్ పార్ట్ని న్యూక్లియస్ అని అంటారు. ఓకే, సెంటర్ పార్ట్ని న్యూక్లియస్ అని అంటారు. నెక్స్ట్ ఈ న్యూక్లియస్లోనే మళ్ళా టూ పార్ట్స్గా ఉంటాయి. ఈ న్యూక్లియస్లో ఉండేటువంటిది ఏంటి అంటే ప్రోటాన్ ఉంటుంది, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అని రెండు ఎలిమెంట్స్, రెండు పార్టికల్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇది సెంటర్ కదా, ఈ సెంటర్లో ఉండేది ఏంటమ్మా అంటే ప్రోటాను, న్యూట్రాన్. ఆ సెంటర్కి అవుట్ సైడ్, ఆ సెంటర్కి అవుట్ సైడ్ కొన్ని పార్టికల్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి, అంటే మూవ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇలా. ఓకే, వాటిని ఏమంటారు అంటే ఎలక్ట్రాన్స్ అంటారు. ఎలక్ట్రాన్స్. యాటంలో సెంటర్లో ఉండేటువంటిదేమో న్యూక్లియస్ అండి. ఆ న్యూక్లియస్లో టూ పార్టికల్స్ ఉంటాయి, ప్రోటాను, న్యూట్రాను. ఆ న్యూక్లియస్కి అరౌండ్గా ఉండేటువంటిది ఏంటి అంటే ఎలక్ట్రాన్స్. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్స్కి నెగ్లిజిబుల్ మాస్ అన్నమాట. అంటే ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ ఎలా ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో electrons mass చాలా నెగ్లిజిబుల్. మాస్ ఆఫ్ ద యాటమ్ విల్ బి మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ సెంటర్లో ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్టే ఎక్కువ మాస్ ఉంటుంది. సో న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి అంటే ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఛార్జ్ అనేది ఉంటుంది. ఛార్జ్ అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ అని రెండు రకాలు ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడూ కూడా నెగటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్. ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్వేస్ నెగటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ అండి. ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటి అంటే నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్. మనం ఇప్పుడు కరెంట్ వైర్ ఉంది, దాంట్లో ఉండేది ఏంటి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. దట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ మీన్స్ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ద నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్. అలానే ప్రతి ఒక్క ఆటంలోనూ కూడా నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. ఓకే, సో ఆ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ని ఎలక్ట్రాన్స్ అని అంటారు. వేరేజ్ న్యూక్లియస్కి వచ్చేసరికి న్యూక్లియస్ లో ఉండేటువంటి ప్రోటాన్స్ అన్నాం కదా, ఈ ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్డ్ ఆటమ్స్, పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఆర్ ఎలిమెంట్స్. ఓకే, వేరేజ్ న్యూట్రాన్ వచ్చేసరికి నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, న్యూట్రల్ ఛార్జ్డ్. ఓకే, సో ఇక్కడ అర్థమైంది కదా, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్. సెంటర్లో ఒక ఆటంకి సెంటర్లో ఉండేటువంటి దాన్ని ఏమంటారు అంటే న్యూక్లియస్ అని అంటారు. ఓకే, సో ఆ న్యూక్లియస్లో ప్రోటాను, న్యూట్రాను రెండు ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ఆ యొక్క సెంటర్ నుండి చుట్టూ రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అయితే ఇక్కడ మనకి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యాటమ్ యాటమ్ యొక్క రేడియస్. ఓకే, సో దీంట్లో బిట్ వచ్చేసరికి ఏంటి అంటే అటామిక్ రేడియస్ అంటారు. రేడియస్, సపోజ్ ఇది ఒక యాటమ్ అయితే దీని యొక్క రేడియస్ ఆఫ్ ద యాటమ్ నోట్ చేసుకోండి. రేడియస్ ఆఫ్ ద యాటమ్ ఈజ్ డినోట్ గివెన్ బై యాంగ్స్ట్రమ్ యూనిట్. 1 యాంగ్స్ట్రమ్, యాంగ్స్ట్రమ్ అంటారు. యాంగిస్ట్రమ్స్ లో మెజర్ చేస్తారు. యూనిట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ఆటమ్ ఈస్ యాంగిస్ట్రమ్ అన్నమాట. 1 యాంగిస్ట్రమ్ ఈజ్ 10⁻⁻10 మీటర్స్. యాంగిస్ట్రమ్ అంటే 1 యాంగిస్ట్రాన్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. ఇంపార్టెంట్ ఈ సెట్ బిట్ అండి. 1 యాంగిస్ట్రమ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. ఓకే, వేరేస్ ఇది వచ్చేసరికి రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్. ఇక్కడ చూడండి, ఇది యాటమ్ అన్నాము. ఈ యాటమ్ యొక్క రేడియస్ వచ్చేసరికి యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. సెంటర్లో ఏముంది అన్నాము అంటే న్యూక్లియస్ అన్నాం. ఆ న్యూక్లియస్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. సెంటర్లో అది ఉంటుంది కదా, ఆ సెంటర్లో ఉన్నటువంటి దాన్ని మనం న్యూక్లియస్ అన్నాం. న్యూక్లియస్ యొక్క రేడియస్ ని మనం ఫెర్మితో రిప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ ఫెర్మి. దాని యూనిట్స్ వచ్చేసరికి ఫెర్మి. రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్
రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ వచ్చేసరికి గివెన్ బై ద ఫెర్మి. 1 ఫెర్మి యూనిట్ ఈజ్ 10⁻⁻15 మీటర్స్. ఫెర్మి అంటే 1 ఫెర్మి ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్స్. నేను నిన్న ఫిజిక్స్ క్లాస్లో కూడా మీకు ఒక బిట్ ఓల్డ్ పేపర్లో, పాత పేపర్లో, ఈసెట్ పేపర్లో ఉన్నటువంటి బిట్ చూపించా. 1 ఫెర్మి ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్స్ ఆర్ 10⁻⁻13 సెంటీమీటర్స్. ఓకే, సో ఇది ఒక 2 బిట్స్ అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్క అసలు యాటంలో కూడా మ్యాటర్ అనేది ఉంటుందండి. యాటమ్ అసలు ఫస్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే మ్యాటర్ అని ఉంటుంది. మ్యాటర్ అంటే ఏంటి? అంటే మ్యాటర్ ఈజ్ ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్ పొసెసింగ్ మాస్ యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్. ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ యొక్క మొబైల్ ఉందండి, ఈ మొబైల్కి కొంత మాస్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది. లేదా ఈ యొక్క క్యాలిక్యులేటర్ ఉంది, ఈ యొక్క క్యాలిక్యులేటర్కి కొంత మాస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాల్యూమ్ కూడా ఉంటుంది అనమాట. సో ఎవ్రీ మ్యాటర్ ఈస్ ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్. ఈ ప్రపంచంలో యూనివర్స్ మొత్తం మీద కూడా ఏదైనా తీసుకోండి, దానికి కొంత మాస్, కొంత వాల్యూమ్. సపోజ్ ఈ పెన్ ఉంది, ఈ పెన్కి చిన్న నీడిల్ ఉంది, సో దానికి కొంత మాస్ ఉంటుంది, వాల్యూమ్ అనేది ఉంటుంది అనమాట. సో అది కూడా మ్యాటర్ కింద ట్రీట్ చేస్తారు. సో మ్యాటర్ ఈజ్ ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్ పొసెసింగ్ మాస్ యాజ్ వెల్ యాజ్ వాల్యూమ్. నెక్స్ట్ ఈ యొక్క మ్యాటర్ అనేది కొన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్గా డివైడ్ అవుతాయి. ఓకే, మాలిక్యూల్స్గా డివైడ్ అవుతాయి. ఈ యొక్క మాలిక్యూల్స్ నెంబర్ ఆఫ్ యాటమ్స్గా డివైడ్ అవుతాయి. ఈ యాటమ్స్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద మేజర్ థింగ్. దీంట్లో మేజర్ థింగ్ ఏంటి అంటే, మేజర్గా మీకు అర్థం చేసుకోవాల్సింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద యూనివర్స్ హ్యావింగ్ మాస్ అండ్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మ్యాటర్ అంటారు. మ్యాటర్ని మళ్ళీ స్మాల్ పార్ట్స్గా ఉంటుంది, అది మాలిక్యూల్స్ అవుతుంది. మాలిక్యూల్స్ నుండి యాటమ్స్ వస్తుంది. యాటమ్స్లో ఎలక్ట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్డ్, నెక్స్ట్ ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్డ్, న్యూట్రాన్ అనేది న్యూట్రల్లీ ఛార్జ్డ్. దట్ మీన్స్ నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. ఓకే, నెక్స్ట్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటువంటి బిట్ ఏంటి అంటే, ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏంటి, మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎంత, నెక్స్ట్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఎంత అని చెప్పి కొన్ని బిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేసరికి 0.0005 అటామిక్ మాస్ యూనిట్ అనమాట. ఓకే, సో 0.005 అటామిక్ మాస్ యూనిట్. చూడండి ఇక్కడ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేసరికి 0.005 AMU. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్. Okay, so that value is mass of the electron is 0.00055 అటామిక్ మాస్ యూనిట్. మీకు ఈ సెట్లో అడిగేటువంటి బిట్ ఇదే, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ అంటాడు. ఇక్కడ ఈ యొక్క ఆప్షన్స్లో 9.0108 × 10⁻28 గ్రామ్స్లో అయితే ఇది, నెక్స్ట్ కేజీస్లో అయితే 9.108 × 10⁻31 కేజీస్. సో ఈ మూడు కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అటామిక్ మాస్ యూనిట్లోకి వచ్చేసరికి 0.00055, వెరాజ్ గ్రామ్స్లోనేమో ఈ వాల్యూ అంటే 9.10 × 10⁻28, వెరాజ్ కేజీస్లోకి వచ్చేసరికి 10⁻31. అలానే ప్రోటాన్కి వచ్చేసరికి 1.00728 అటామిక్ మాస్ యూనిట్. ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఎలక్ట్రాన్ యొక్క మాస్ 0.00055 అటామిక్ మాస్ యూనిట్ ఎంత ఉంది, ఇది వచ్చేసరికి 1.00728. అంటే ఎలక్ట్రాన్ యొక్క మాస్ అనేది చాలా నెగ్లిజిబుల్ థింగ్. వెరాజ్ ప్రోటాన్కి వచ్చేసరికి సేమ్ 1.00865 అటామిక్ మాస్ యూనిట్. ఓకే, నెక్స్ట్ దీంట్లో గ్రామ్స్లోకి వచ్చేసరికి కన్వర్షన్ 1.672 × 10⁻24 గ్రామ్స్ లేదా 10⁻27 కిలోగ్రామ్స్. అలానే న్యూట్రాన్ యొక్క మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ వచ్చేసరికి 1.675 × 10⁻24 గ్రామ్స్ అండి.
లేదా కేజీస్లోకి వచ్చేసరికి 10⁻⁻27 కేజీస్ అవుతుంది. దీని యొక్క పీడిఎఫ్ పంపిస్తాను నేను, దాంట్లో నుంచి అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక బిట్ చూడండి, ఇంపార్టెంట్ బిట్ ఇది. మాస్ రిలేటివ్ టు ఎలక్ట్రాన్ అంటే ఇక్కడ ఎన్ని టైమ్స్, హౌ మెనీ టైమ్స్ ప్రోటాన్ మాస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఎలక్ట్రాన్ మాస్. ప్రోటాన్ మాస్ అనేది ఎలక్ట్రాన్ మాస్ కంటే ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఎలక్ట్రాన్ మాస్ సపోజ్ 1 kg అనుకోండి, 1 kg అంటే మీన్ ఒక యూనిట్ అనుకోండి. ఆ దానికి ప్రోటాన్ యొక్క మాస్ ఎంత ఉంటుంది అంటే 1836 టైమ్స్ ఉంటుంది అనమాట. 1 ఉంటే ఇది ప్రోటాన్ యొక్క మాస్ 1836 ఉంటుంది అనమాట. ప్రోటాన్ మాస్, ఎలక్ట్రాన్ మాస్ 1 అయితే ప్రోటాన్ మాస్ 1836 టైమ్స్ ఉంటుంది. న్యూట్రాన్ మాస్ వచ్చేసరికి 1837 టైమ్స్ ఉంటుంది. దీనికంటే కూడా న్యూట్రానే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బిట్ ఇక్కడ మీకు ఈ సెట్లో అడిగేది ఇది. నెక్స్ట్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ద ప్రోటాన్, మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ గుర్తుపెట్టుకోండి. మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ద ప్రోటాన్, మాస్ ఆఫ్ ద న్యూట్రాన్. తర్వాత ఆ, ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంటుంది? 1836 టైమ్స్ ప్రోటాన్ ఎక్కువ ఉంటుంది, 1837 టైమ్స్ న్యూట్రాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఓకే, ఎంత ఛార్జ్ ఉంటుంది అంటే ఎలక్ట్రాన్కి మైనస్, ఎలక్ట్రాన్ అంటే ఏమని చెప్పాను, నెగిటివ్ ఛార్జెడ్ ఎలిమెంట్ అన్నాం. నెగిటివ్ ఛార్జెడ్ కాబట్టి మైనస్ సింబల్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జెడ్ అయితే ప్లస్ ఉంటుంది అనమాట. సో నెగిటివ్ ఛార్జెడ్ కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అంటే -1.602 ఇంటూ 10⁻⁻19 సి అంటే కూలుమ్స్. ఓకే, వెరాజ్ ఈఎస్యుస్ అంటారు. ఈఎస్యు అంటే నోట్ చేసుకోండి, ఈఎస్యు అంటే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ అంటారు. ఈఎస్యు అంటే ఎలక్ట్రో ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. సో ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ ఆర్ -4.8 ఇంటూ 10⁻⁻10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అనమాట. సేమ్ అదే ప్రోటాన్కి వచ్చేసరికి ఇదే వాల్యూకి పాజిటివ్ అంటే ప్లస్ సైన్ పెడతాం. నెక్స్ట్ న్యూట్రాన్కి వచ్చేసరికి దెర్ ఈజ్ నో ఛార్జ్. అదేంటి, పాజిటివ్ ఛార్జ్ కాదు, నెగిటివ్ ఛార్జ్ కాదు, అది న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి దట్ ఛార్జ్ ఈజ్ 0 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫర్ ఎవర్ అండర్స్టాండింగ్, ఎగ్జామ్లో ఏమి అడగరు ఇది. ఇక్కడ చూడండి, ఛార్జ్ పర్ మాస్ అంటే ఒక గ్రామ్ ఎలక్ట్రాన్ తీసుకుంటే, దాని యొక్క ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే 1.758 ఇంటూ 10⁸ కూలుమ్స్ పర్ 1 గ్రామ్. ఇది నెగిటివే కాబట్టి నెగిటివ్ అనేది తీసుకుంటాం. -1.758 ఇంటూ 10⁸ కూలుమ్స్ పర్ గ్రామ్. ఒక గ్రామ్ వెయిట్ ఉన్నటువంటి, ఒక గ్రామ్ మాస్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని మనం తీసుకుంటే -1.758 ఇంటూ 10⁸ కూలుమ్స్ పర్ గ్రామ్ అనమాట. వేరాజ్ ప్రోటాన్కి వచ్చేసరికి 9.58 ఇంటూ 10⁻7, 9.5 అంటే 9 టైమ్స్ ఇక్కడ, 9.58 ఇంటూ 10⁻7 కూలుమ్స్ పర్ గ్రామ్కి అంత ఉంటుంది అనమాట. అదే న్యూట్రాన్కి వచ్చేసరికి మీకు కంప్లీట్గా, న్యూట్రాన్కి వచ్చేసరికి దాని యొక్క ఛార్జ్ అనేది, ఛార్జ్ పర్ మాస్కి వచ్చేసరికి 0. నెక్స్ట్ ఇంకోటి, ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జేజే థామ్సన్ ఇన్ 1899. ఓకే, 1899లో జేజే థామ్సన్ ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ ప్రోటాన్ని కనిపెట్టింది ఎవరు అంటే గోల్డ్ స్టెయిన్ ఆయన సైంటిస్టు దీన్ని డిస్కవర్ చేశారు. నెక్స్ట్ న్యూట్రాన్ వచ్చేసరికి జేమ్స్ చాడ్విక్ అనేటువంటి. సో ఎలక్ట్రాన్ ఏమో జేజే థామ్సన్, ప్రోటాన్ వచ్చేసరికి గోల్డ్ స్టెయిన్, జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ని జేమ్స్ చాడ్విక్ డిస్కవర్ చేశారు. ఓకే, మీకు ఎస్బిటిఈటి పాలిటెక్నిక్ ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎలక్ట్రాన్ అన్నారు అనుకోండి, అప్పుడు ఏం రాస్తారు, ఎలక్ట్రాన్ ఈజ్ ద నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ అంటారు. తర్వాత మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎంతో రాస్తారు. నెక్స్ట్ ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ రాస్తారు. దీన్ని ఇన్వెంట్ చేసింది ఎవరు? జేజే థామ్సన్ ఇన్ 1899. అది ఎక్కడ ఉంటుంది? ఇది ఒక ఆటమ్ అనుకుంటే సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ ఇది అనుకుంటే ఈ న్యూక్లియస్ లోపల ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది. ఈ న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్ అనేది పాజిటివ్ ఛార్జ్డ్
న్యూట్రాన్ వచ్చేసరికి నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, న్యూట్రల్గా ఉంటుంది. వేరేజ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి ఈ న్యూక్లియస్కి అవుట్ సైడ్, ఇది న్యూక్లియస్ అనుకుంటే ఈ న్యూక్లియస్కి అవుట్ సైడ్ రొటేట్ అవుతూ ఉంటాయి. సో అలా రాస్తాం అనమాట. ఏమేమి రాయాలి అంటే ఎలక్ట్రాన్కి, ప్రోటాన్కి, న్యూట్రాన్ గురించి, వీటి గురించి రాయమంటే దాన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు, డిస్కవర్ చేసింది జేజే థామ్సన్ ఎలక్ట్రాను, గోల్డ్స్టైన్ ప్రోటాను, జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్. నెక్స్ట్ అలానే ఎలక్ట్రాన్ మాస్, ప్రోటాన్ మాస్, న్యూట్రాన్ మాస్, నెక్స్ట్ వాటి యొక్క ఛార్జెస్, నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది, న్యూట్రాన్ ఎక్కడ ఉంటుంది. సింపుల్గా మేజర్గా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనమ్మా, న్యూక్లియస్ అంటే సెంటర్ ఆఫ్ ద యాటమ్, సెంట్రల్లో యాటమ్ యొక్క సెంటర్లో ఉంటుంది. ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి దాని చుట్టూ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అది మేజర్ పాయింట్ అనమాట. నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే మనకి ఇది బేసిక్ అండి. బేసిక్ ఏంటి అంటే ఫస్ట్ తెలియాల్సింది అటామిక్ నెంబర్. ఎలాంటి యాటమ్ అయినా తీసుకోండి, ఎలాంటి ఎలిమెంట్, మనకి కెమిస్ట్రీలో ఉండేవి ఏంటి అంటే ఎలిమెంట్స్, ఎలిమెంట్స్ అంటారు. మనం చూసేటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఆ ఎలిమెంట్స్కి, ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా అటామిక్ నెంబర్ అనేది కావాలి. ఓకే, అటామిక్ నెంబర్ యొక్క సింబల్ ఏంటమ్మా అంటే జెడ్ అంట, జెడ్తో రిప్రజెంట్ చేస్తారు. అసలు అటామిక్ నెంబర్ అంటే ఏంటి, అటామిక్ నెంబర్ అంటే ఏంటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది యాటమ్. ఈ యాటంలో న్యూక్లియస్ అనేది ఉంది, రెడ్ కలర్లో పెడతా. న్యూక్లియస్ అనేది సెంటర్లో ఉంటుంది. ఆ సెంటర్లో ఉన్నటువంటి న్యూక్లియస్లో, సెంటర్లో ఉన్నటువంటి న్యూక్లియస్లో న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి అని చెప్పాము, ప్రోటాన్స్ ఉంటాయి, నెక్స్ట్ న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి కదా. అటామిక్ నెంబర్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంటెడ్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్. ఈ యొక్క న్యూక్లియస్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నైతే ఉన్నాయో, ఓకే, న్యూక్లియస్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నైతే ఉంటాయో దానిని, ఆ నెంబర్ని అటామిక్ నెంబర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఎలిమెంట్ అంటారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, అటామిక్ నెంబర్లో మీకు ఫస్ట్ నేను హైడ్రోజన్ తీసుకున్నా. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా హైడ్రోజన్ అనేది ఉంటుంది. టెల్ మీ వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్, చెప్పండి అమ్మా ఎవరైనా. 1 సార్. 1. One. One sir. వెరీ గుడ్, One sir. వెరీ గుడ్. అంటే ఈ యొక్క హైడ్రోజన్లో, హైడ్రోజన్ యాటమ్ అనుకుంటే దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది. ఆ యొక్క న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఆ యొక్క ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి అంటే ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది. సో దాని యొక్క అటామిక్ నెంబరు 1. ఓకే, అదే ఆక్సిజన్ తీసుకోండి. ఆక్సిజన్, ఆక్సిజన్ ఇదే అనుకుంటే ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్? 8 sir. 8. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆక్సిజన్ ఎలిమెంట్ లో ఉన్నటువంటి న్యూక్లియస్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ వచ్చేసరికి 8 అన్నమాట. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ వచ్చేసరికి 8. ఓకే, అయితే ఒక గమ్మత్తైన విషయం ఏంటి అంటే ఇక్కడ చూడండి, an atom behaves as an electrically neutral because number of electrons present in the outer nucleus of the atom is equal to the number of protons present in the nucleus of the atom. అంటే ఇక్కడ చూడండి, దాని మీనింగ్ ఏంటి అంటే న్యూక్లియస్లో నువ్వు ఆక్సిజన్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటే న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ 8 ఉంటే ఇందులో అవుట్ సైడ్ తిరుగుతూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క ఎలక్ట్రాన్స్ కూడా 8 ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ విల్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అది ఒక కండిషన్. అంటే దాని మీనింగ్ అంటే ఇక్కడ చూడండి, అటామిక్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే న్యూక్లియస్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ ఎన్నైతే ఉన్నాయో దానిని మనం అటామిక్ నెంబర్ అన్నాం. ఓకే, నెక్స్ట్ ఆ యొక్క నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి దాని బయట న్యూక్లియస్కి అవుట్ సైడ్ తిరుగుతూ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఈక్వల్గా ఉంటుంది.
ఓకే, అలా అని చెప్పి ఇక్కడ ఇంకో ఛాన్స్ ఉంది చూడండి. కొన్ని సార్లు ఏమవుతుందంటే ప్రోటాన్స్ 8 ఉంటే ఎలక్ట్రాన్స్ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ అలా వేరీ అవుతూ ఉంటాయి. అది ఎలా అనేది మీకు ప్రాబ్లమ్స్లో చెప్తాను నేను. ఇక్కడ ఫార్ములా ఏంటంటే చూడండి, యాటమ్ నెంబర్ కాదు, అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ protons present in the nucleus of the atom. This is the correct definition. Number of protons present in the nucleus of the atom. సో ఇక్కడ దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ చూడండి, నో టూ ఎలిమెంట్స్ కెన్, ఇక్కడ చూడండి హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1. నెక్స్ట్ ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8. అలా టోటల్గా మనకి దాదాపు 108 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అటామిక్ నెంబర్ అనేది ఉంటుంది. ఒక నెంబర్, ఇప్పుడు నైట్రోజన్ ఉంటే నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత, ఎవరైనా చెప్పండి. 7. అటామిక్ Seven, నెంబర్ sir. 7, sir. కార్బన్ 6, sir. 6. 6. వెరీ గుడ్, ఓకే, లైక్ దాట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా ఒక అటామిక్ నెంబరే ఉంటుంది. ఆ ఒక అటామిక్ నెంబరు కూడా ఒక ఎలిమెంట్కే ఉంటుంది. ఇప్పుడు 8 ఉంది, 8ని ఒక ఆక్సిజన్ మాత్రమే ఇస్తారు. ఓకే, ఇప్పుడు చరణ్ అనే పేరు ఉంది, చరణ్ అనే పేరు ఒకరికి మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే సేమ్ ఒక్క నేమ్ని ఒక ఎలిమెంట్కి మాత్రమే ఇస్తారు. ఒక అటామిక్, మీ యొక్క రోల్ నెంబర్ ఉందనుకోండి, మీ యొక్క పిన్ నెంబర్ ఉంటుంది, మీ యొక్క పిన్ నెంబర్ని మీకు ఒక్కరికే ఇస్తారు. ఓకే, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అంటారు. సో సేమ్ అలానే అటామిక్ నెంబర్ కూడా ఒక్కొక్క నెంబరే ఉంటుంది ఒక్కొక్క ఎలిమెంట్కి. ఇక్కడ చూడండి, దాని మీనింగ్ అదే. నో టూ ఎలిమెంట్స్ కెన్ హ్యావ్ ద సేమ్ అటామిక్ నెంబర్. మీకు 2 పిన్ నెంబర్లు ఉండవు కదా, సేమ్ అలానే ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా ఒక అటామిక్ నెంబర్ మాత్రమే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియంకి వచ్చేసరికి అటామిక్ నెంబరు 11. ఓకే, సోడియం సింబల్ ఏంటో చెప్పండి. Na, sir. Na. ఓకే, Yes, దాంట్లో sir. ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని అంటే 11. ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ అదే ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ మరి వేరీ అవుతూ ఉంటుంది అని చెప్పాను. అంటే ఎలక్ట్రాన్స్ వేరీ అవ్వచ్చు, ఎలక్ట్రాన్స్ చేంజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అది ఎప్పుడు అంటే ఇక్కడ Na అని ఉంది కదా, Na+ అని కానీ Na- అని కానీ ఇలా ఉన్నాయి. చూసారా మీరు ఎప్పుడన్నా? Naకి Yes, పైన Yes, sir. మైనస్. దాని Yes, sir. 10th లో వచ్చినాయి, sir. ఎలక్ట్రాన్ అనేది యాడ్ అవ్వటం కానీ ఎలక్ట్రాన్ అనేది తీసేయడం కానీ జరుగుతుంది అనమాట. ఓకే, ఎలక్ట్రాన్ యాడ్ అవునా ఎలక్ట్రాన్ తీసేయడం జరిగినప్పుడు ఎలక్ట్రాన్స్ అంటే ఈ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా Naని మాత్రమే తీసుకున్నావు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనమాట. సేమ్ అలానే మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 12. 12, sir. 12, sir. వాట్ ఈస్ ద సింబల్? 12, sir. సింబల్ Mg, sir. Mg. ఓకే, Mg. సో Mg నెంబర్ ఆఫ్, ఇక్కడ అటామిక్ నెంబర్ 12 కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు 12. ఇక్కడ Mg ప్లస్ అనలేదు, మైనస్ అనలేదు, ఏమీ అనలేదు కాబట్టి Mg అన్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కూడా అదే ఉంటుంది. ఇక్కడ నీకు పైన ఉండేటువంటి ప్లస్ మైనస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదిగోండి, ఇక్కడ చూడండి, ద అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ యాటమ్స్ ఎయిదర్ బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్ అనేది లాస్ అయితే ఒకటి, నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి గెయిన్ అయిందా. ఓకే, ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఒక సింబల్, ఎలక్ట్రాన్ గెయిన్ అయితే కనుక ఒక సింబల్. ఇక్కడ దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు Na+ అన్నారండి. Na+ అంటే Na అంటే ఏంటి? సోడియం కదా. సోడియం అటామిక్ నెంబర్ ఎంత చెప్పాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. 11. 11, sir. అంటే దాని అర్థం ప్రోటాన్స్ ఎంత, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని? 11. 11. 11, sir. 11, sir. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి అంటే Na+ అన్న 22. ప్లస్ అంటే 22. ప్లస్ అంటే ఏంటి అంటే ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయినట్టు. అర్థమవుతుందా? యాక్చువల్గా ఎన్ని ఉండాలి? Na అంటే నాలోకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10 ఉండాలి, కానీ Na+ అన్నారు.
పైన ప్లస్ సింబల్ ఉంది అంటే ఆ ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయినట్టు. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నట్టు? ఇప్పుడు 11లో నుంచి ఒకటి తీసేయండి, ఎంత? 10 సార్. సార్ 10. ఇది 10 ప్రొసీజర్. సార్. సేమ్ అలానే నాకు ఇప్పుడు Na 2 ప్లస్ 9 సార్. ఫస్ట్ 9 చూడండి, సార్. నేను 9 సార్. అడిగిన వాళ్ళు చెప్పండి. నేను అడిగిన వాళ్ళు చెప్పండి. అటామిక్ నెంబర్ మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. మ్యూట్లోకి వెళ్ళిపోతే డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే. అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం. సోడియం మృదిని చెప్పమ్మా, అటామిక్ నెంబర్ ఆఫ్ సోడియం ఎంత? 11 సార్. ఓకే, 11. వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎంత? చరణ్ కుమార్ చెప్పు. 11 సార్. చరణ్ కుమార్ 11 సార్. 11. నెక్స్ట్ చరణ్, ఎలక్ట్రాన్స్ ఎంత? 9 సార్. 9. ఎందుకంటే ఈ యొక్క టోటల్ 11లో నుంచి 2 అయాన్స్ అనేవి తీసేయాలి. సో 11 మైనస్ 2 దట్ మీన్స్ 9 అనమాట. ఇది ప్రొసీజర్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇలా బిట్ అడగటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఏదైనా ఒక ఐటమ్ ఇచ్చేసేసి అలా. అదే సపోజ్ ఇక్కడ చూడండి, Na మైనస్ Na మైనస్ అటామిక్ నెంబర్ ఎంత? 11. 11 సార్. 11 అవుతుంది. 11 సార్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని అవుతాయి? 11. 11. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే 11 ప్లస్ 1 12 అవుతాయి సార్. 12. దట్ ఈస్ 12. 12 సార్. 11 ప్లస్ 1 దట్ ఈస్ 12. సో ఈ విధంగా మైనస్ ఉంటే కనుక అలా క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా అందరికీ కూడా? ప్లీజ్ రెస్పాండ్. Yes, దీంట్లో sir. ఏదైనా Yes, sir. డౌట్ ఉంటే కనుక చెప్పండి. దీన్ని బేస్ చేసుకునే రిమైనింగ్ ఇప్పుడు నేను వెళ్ళే విధానం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బేసిక్ రావాలి. ఆ బేసిక్ నుండే నెక్స్ట్ స్టెప్ మనం ఎక్కాలి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది చేయండి. దిస్ వన్, క్లోరిన్ ఆటమ్స్. క్లోరిన్ ఆటమ్ హ్యాస్ 17 protons అండ్ 17 electrons. వేరాస్ ఇక్కడ చూడండి, క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? క్లోరిన్ సింబల్ ఏంటి? 7 Cl సార్. Cl. 17. సార్. 17. అటామిక్ నెంబర్ 17. కానీ ఇక్కడ ఏమన్నాడు అంటే క్లోరైడ్ కి కనుక్కోమన్నాడు. అంటే Cl మైనస్ 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 అంటే అయాన్ అనేది గెయిన్ అయిందా 18 లాస్ సార్. అయిందా? 18 సార్. గెయిన్ Gain అయింది సార్. గెయిన్ అయింది. గెయిన్ అయింది కాబట్టి దాంట్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని? 17 సార్. 17 సార్. 17. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 18 సార్. 17 ప్లస్ 1 దట్ ఈస్ 1. 18. దీని అటామిక్ నెంబర్ ఎంత? 17. అటామిక్ నెంబర్ మారదు. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏదైతే ఉన్నాయో దట్ విల్ బి ఈక్వల్ టు ద సేమ్ థింగ్. దట్ విల్ బి ఈక్వల్ టు ద అటామిక్ నెంబర్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ అన్నమాట. ఓకే, Number. సో ఇది చేయండి. ఇది చెప్పండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఎలిమెంట్ హ్యావింగ్ అటామిక్ నెంబర్ 27. 27. అటామిక్ నెంబర్ 27. దాంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 27, 28. 27 protons సార్. ప్రోటాన్స్ 27. ఓకే, ఎలక్ట్రాన్స్ 27 సార్. 27 సార్. 27. ఇందాక ఎవరో వేరే అమ్మాయి ఎవరో మార్చి చెప్పారు. ఇక్కడ నీకు అయాన్ గురించి ఇవ్వలేదు, ప్లస్సా మైనస్సా ఏమి ఇవ్వలేదు. కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ విల్ బి ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అర్థమైందా? అసలు 27 అటామిక్ నెంబర్గా ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి? కోబాల్ట్. 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 కోబాల్ట్ సింబల్ CO. CO. CO సార్. కోబాల్ట్ CO అండి. ఓకే, ఇది ప్రాబ్లం అలా అడిగేది. నెక్స్ట్ ఇది చేయండి. వాట్ విల్ బి ద అటామిక్ నెంబర్ ఆఫ్ ఎన్ ఆటమ్, ఆఫ్ ఎన్ ఆటమ్, ఆఫ్ ఎన్ ఎలిమెంట్
having 15 protons in its molecules, in its nucleus. సెషన్ ఎండ్ అవుతుంది, మళ్ళీ ఒక 5 minutes ఆగి మళ్ళీ ఇదే లింక్తో జాయిన్ అవ్వండి అమ్మా. ఇదే లింక్తో జాయిన్ అవ్వండి. సెషన్ ఎండ్ అయితే ఇదే లింక్తో మళ్ళీ జాయిన్ అవ్వండి. కొత్త లింక్ ఏమీ అవసరం లేదు. ఒక 5 minutesలో జాయిన్ అవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి 15 protons ఇన్ ఇట్స్ న్యూక్లియస్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ వచ్చేసరికి 15 ఉంటుంది. కాబట్టి అటామిక్ నెంబర్ ఎంత అవుతుంది? 15. సేమ్ 15. వాట్ ఈస్ ద ఎలిమెంట్?